సంఘంలోకి నేను ఫస్ట్ సారి రావడం ఉంది. 2 నెలలు అవుతుంది. సంఘంలో నాకు తెలియదు. ఇక్కడికి రావడానికి ఇదో సీతమ్మ ఉంది, నాకు తెలియదు. ఆమె ఇళ్ళ పనులు చేస్తాం కదా, తెలియదు. ఎంత దూరము బెరాక మందిరానికి నేను వెళ్ళేదాన్ని. బెరాక మందిరం దూరం అయిపోతుంది, ఇళ్ళలో పని చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా నేను వెళ్ళలేకపోతానని ఇట్లా మాట్లాడుకుంటా, అమ్మ ఇట్లా 12 మందిరానికి నువ్వు వస్తావనంటే ఇక్కడికి వస్తున్నాను, మీకు ఎవరికి తెలియనంటే తెలియదు, మీరు కూడా నాకు తెలియదు, కొంచెం పరిచయం చేసుకొని నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎంతగానో ఎన్నో మేలు చేశాడు, ఎంత అద్భుతమైన కార్యాలు చేశాడు నా వల్ల. ఇప్పుడు పిల్లోడికి కొంచెం సమస్యలో ఉన్నాడు. హాస్పిటల్ చేయడం, ఎన్నో హాస్పిటల్ తిరిగినాం. పక్కలేదు జ్వరం అని చాలా హాస్పిటల్. పిల్లోడికి 14 సంవత్సరాలు పడిస్తాయి, కానీ పిల్లోడికి వ్యాధి ఉంది. పెద్దోళ్ళకి వ్యాధి వచ్చింది. టీవీ తప్ప తెలుస్తుంది. దేవుడు నన్ను నమ్మికల్ని ఎంతగానో బాగా చేశాడు. ప్రతి ఒక్క సమస్య కదా భగవంతుడి ద్వారానే నన్ను స్వస్థపరిచాడు. చచ్చిపోతానికి కూడా తెలుసు. నా సమస్యలన్నీ కూడా భగవంతుడే నన్ను బతికించాడు, బాగా చేశాడు. కొన్ని దినాల్లో చచ్చిపోతానని కూడా ఒక పక్కన వేసేసాడు. అటువంటిది నన్ను దేవుడు బాగా చేశాడు. ఏ డాక్టర్ నన్ను బాగా చేయలేకపోయాడు, ఏ నన్ను బాగా చేశాడు. అలాగే నా బిడ్డని కూడా మీ అందరూ ప్రార్థన వల్ల, ఆ దేవుడి కృప వల్ల బిడ్డని కూడా బాగా చేస్తానని ఈ చిన్న సాక్ష్యం దేవుడికి చెప్తాను. మీరందరూ కూడా ఆశ్చర్యంగా ప్రార్థన చేస్తారు. ఈ సంఘంలో ప్రార్థన ఆలకించమని దేవుడికి ఒప్పించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుడు కాక. నాకు భయంగా ఉంది. ఈ సాక్ష్యం చెప్పడానికి చెప్పలేను. కొంచెం నన్ను ఏదైనా తప్పులు నన్ను క్షమించండి. భవాని శంకర్ నా పేరుని పెట్టి కొంచెం గుర్తు పెట్టుకుని ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి మహిమ.